గృహం కట్టుకోవడం మేలు మేళ్ళే కావచ్చు. అసలు మేలు ఏంటంటే దేవుని మాట వినుట ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం అనేది ఒక మేలు. రెండోది, కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని బట్టి మనం మౌనంగా ఉండటమే చాలా మేలు. ఎందుకంటే నోరు కాచుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. నోరు కాచుకోకపోతే ఏమొస్తాయంట? చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే నోరు మన జీవితంలో ఎంతో నష్టాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి మౌనంగా ఉండటం చాలా కొన్ని సమయాల్లో మంచిది. మౌనంగా ఉండటం చాలా సమయాల్లో మంచిది. తర్వాత ఏంటి మేలు అంటే, చూడండి ప్రియ దేవుళ్ళు, చదువుకున్నాం కదా, ఆయనలో మనం నిలిచి ఉండటం, ఆయనతో సహవాసం చేయటం మనకు మేలు. ఎందుకంటే ఆయన మనల్ని ఏ రోజు కూడా పాపానికి బానిస చేసేవాడు కాదు. అరే నా కోసం ఒక్కసారి సిగరెట్ తాగురా, అరే నా కోసం ఒక్కసారి మందు తాగురా, నా కోసం ఒక్కసారి బీరు బాటిల్ దగ్గర, నా కోసం రే ఒక్కసారి సినిమాకి రారా, రే నా కోసం ఒక్కసారి ఆడదాకా రారా, ఏడదాకా రారా, పాపం చేయరా అని చెప్పేవాడు కాదు ఆయన. అర్థమవుతుందా? ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుందంట? మనకి మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఓ భక్తుడు పాడాడు, ఏంటో తెలుసా? నీతో స్నేహం నాకుంటే చాలయ్యా, నీ సహవాసం నాకెంతో మేలయ్యా, నీతో స్నేహం నాకుంటే చాలయ్యా, నీ సహవాసం నాకెంతో మేలయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్న తగని నన్ను ప్రేమించినావయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్న తగని నన్ను ప్రేమించినావయ్యా. హల్లెలూయా. ఎవరితో స్నేహం మంచిదంట? దేవునితో. అవునవునండి. ఓ తల్లి ఓ బిడ్డను కొడతా ఉంటుంది, ఎందుకంటే ఆడ సావాసం బట్టి చెడిపోయావురా పూర్తిగా అని ఎట్ట కొట్టుద్దో. ఎవరు సావాసం బట్టి చెడిపోయారంట? వీడు తప్పు చేస్తే కాదా, వాడు సావాసం పడితేనే వాడు పాడైపోయింది. వినండి ప్రియమైన బిడ్డలారా, వీడు తప్పు ఉంది, రెండోది సహవాస దోషం కూడా ఉంది. కాబట్టి నాలుగోది, మనం పూర్వముఖంలో ప్రియమైన బిడ్డలారా